ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడాను అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది. Even after listening to the divine discourses for any length of time and also spending any long period in these things, the mind remains where it is. కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తరాన్ని నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు. Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love. కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయటం లేదు. They are only merely listening. They have not been able to partake as food to their ఎన్ని heart's సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు? We have been participating in this kind of assemblies ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు? for a long number of years. కారణం ఏమిటి? What is the reason for this time? శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది. The reason is our hearts have become like stones. శిలా హృదయులవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు. We are becoming stone-hearted rather than people with love-filled hearts. కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి. Try to